Hello, Andy. This is Dr. Kiran Kumar Gulve, orthoptist and vision therapist, child psychologist. ఈ మధ్య మనం చాలామంది పిల్లలు చూస్తూ ఉన్నాం. సో, ఓవరాల్‌గా ఏంటంటే మొబైల్ అడిక్టెడ్ గానీ, లేకపోతే టీవీ చూస్తూ ఇలానే చూడడం అనేది జరుగుతా ఉంటుంది. కొంతమంది ఇలా చూస్తా ఉన్నారు టీవీని. సో, నార్మల్‌గా కార్నర్ సిట్టింగ్ గానీ, లేకపోతే కొంతమంది పిల్లలకేంటంటే హ్యాబిచువల్‌గా ఏదైతే అడిక్షన్ అయిపోతుందో మొబైల్ వదిలేసిన తర్వాత కూడా ఇలా చేయడం గానీ, లేదంటే ఇలా చేయడం గానీ, ఇలాంటి కేసెస్‌లో కూడా మనం ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఎక్కువైపోయింది ఇది కోవిడ్ తర్వాత. సో, ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి డెఫినెట్‌లీ ఇట్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే వీళ్ళల్లో మాటలు డిలే అవ్వచ్చు, బిహేవియరల్ ఇష్యూస్ రావచ్చు, ఐ కాంటాక్ట్ ఉండకపోవచ్చు. సో, దీనివల్ల ఏంటంటే అప్‌కమింగ్ ఏదైతే మెంటల్ ఏజ్ ఏదైతే పెరగాలో సో, అది ఫిజికల్ ఏజ్‌తో మ్యాచ్ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్‌గా ఏజ్ పెరిగే కొద్దీ సో, స్పీచ్ వైస్‌గా, అండర్‌స్టాండింగ్ వైస్‌గా, లాజికల్ థింకింగ్ వైస్‌గా ఏజ్ అనేది పెరుగుతూ ఉండాలి. బట్ కొంతమంది పిల్లలు ఏంటంటే ఇలా అడిక్షన్ అయ్యి ఓవరాల్‌గా వాళ్ళు ఒక ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఇలా ఓన్ వరల్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళతో లైక్ కాంటాక్ట్ అవ్వకుండా నార్మల్‌గా సోషలైజేషన్ ఉండదు. సో, పిల్లలతో మింగిల్ అప్ అవ్వరు. సో, ఇలాంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో చాలా క్రిటికల్‌గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఫర్దర్‌గా. సో, ఇలాంటి పిల్లలకి మనం ఏంటంటే విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. విజన్ థెరపీ ఇస్తా వెళ్తే ఏమవుతుందంటే రెగ్యులర్‌గా పిల్లలు ఎవరైతే ఐ కాంటాక్ట్ ఇవ్వరో ఐ కాంటాక్ట్ పెరగడం అనేది జరుగుతుంది. సో, ఫోకసింగ్ ఫిక్సేషన్స్ ఉన్న పిల్లలు ఉంటారు. కాసేపే చూడడం జరుగుతూ ఉంటుంది. దెన్ అటు ఇటు చూస్తూ ఉంటారు. సో, నార్మల్‌గా మనం డిస్ట్రాక్షన్స్ ఆర్ పూర్ కాన్సంట్రేషన్ అంటా ఉంటాం. ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లలకి డెఫినెట్‌లీ మనం విజన్ థెరపీలో ఇవన్నీ లైక్ ఐ టు ఐ కాంటాక్ట్ పెంచడం గానీ, లేకపోతే పూర్ ఐ కాంటాక్ట్‌ని కాన్స్టెంట్‌గా ఏదైతే ఐ కాంటాక్ట్ అది పెంచడం గానీ, సో, డిస్ట్రాక్షన్స్ అండ్ ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ అండ్ కాన్సంట్రేషన్ కోసం మనం ఈ బిహేవియరల్ విజన్ థెరపీ ఉంటాం మనం. సో, ఈ బిహేవియరల్ విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, అలానే ఇంకా విజన్ థెరపీలో స్ట్రాబిస్మస్ విజన్ థెరపీ అనేది ఉంటుంది. కొంతమంది పిల్లలకి స్క్వింట్ ఆర్ మెలకన్ అంటా ఉంటాం. ఆ మెలకన్‌కు కూడా మనం సర్జరీ లేకుండానే మనం స్పెక్టికల్స్ ఏదైతే ఉంటాయో ప్రిజమ్ గ్లాసెస్ అని అంటా ఉంటాం. అలాంటి గ్లాసెస్ అండ్ విజన్ థెరపీ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో, సర్జరీ లేకుండానే మనం కొంతవరకు ఏదైతే స్క్వింట్ ఉందో ఆర్ మెలకన్ ఉందో వాళ్ళకి నియర్ టు నార్మల్ చేయగలం. అండ్ ఇంకొకటి ఏదైతే విజన్ థెరపీ ఉందో కొంతమంది పిల్లల్లో ఆర్ పెద్దవాళ్ళలో కూడా సో, ఫోకసింగ్ ఇష్యూస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అడాప్టేషన్ టైమ్ అంటా ఉంటాం. నార్మల్‌గా అకామిడేషన్ ఇష్యూస్ అంటా ఉంటాం. సో, అలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు సిస్టమ్ వర్క్ చేస్తున్నారు ఆర్ నియర్ రాస్తున్నారు. సడెన్‌గా దూరం చూడాలంటే డెఫినెట్‌లీ వాళ్ళకి కైండ్ ఆఫ్ బ్లర్ విజన్ అవుతా ఉంటుంది. 1, 2 సెకండ్స్ ఓకే. బట్ దానికంటే ఎక్కువగా అవుతుందనుకోండి డెఫినెట్‌లీ ఆ మజిల్ పైన స్ట్రెంథెనింగ్ లేకపోవడం అనేది జరుగుతా ఉంటుంది. దానివల్ల ఈ అడాప్టేషన్ టైమ్ ఏదైతే ఉందో సో, కొంతమందికి 3-4 సెకండ్స్ ఆర్ 5 సెకండ్స్, 10 సెకండ్స్ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి ఇష్యూస్ ఉంటే డెఫినెట్‌లీ దానికోసం కూడా మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతా ఉంటుంది. థాంక్ యూ.